నమస్కారం. బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం అమల్లోకి వచ్చి ఉంటే ప్రజల ఆస్తుల్ని దోచుకుని ఉండేవారని ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడి. అనాలోచితంగా ఈ చట్టాన్ని తీసుకువచ్చారన్న చంద్రబాబు, ల్యాండ్ టైటిలింగ్ అనేది లోపభూయిష్టమని ఆగ్రహం. ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ తల్లికి వందనం ఇస్తామని మంత్రి నారా లోకేష్ స్పష్టీకరణ. తల్లికి వందనం పథకానికి విధి విధానాలు రూపొందిస్తున్నట్లు వెల్లడి. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో చదివే వారందరికీ వర్తిస్తుందని స్పష్టీకరణ. టీడీపీ నేత బుద్దా వెంకన్న ఆధ్వర్యంలో కాళికాదేవి, చంద్రబాబు ఫ్లెక్సీలతో ఊరేగింపు కార్యక్రమం. మాజీ సీఎం జగన్ అవినీతిపై రాష్ట్రపతి, ప్రధాని, సిబిఐకి ఫిర్యాదు చేస్తున్నామని వెల్లడి. వెంటనే విచారణ చేసి జగన్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్. పశ్చిమంలో 72 అడుగుల మట్టి గణపతి భారీ విగ్రహ ఏర్పాటుకు ఘనంగా శంకుస్థాపన, నిర్వహణ. పాల్గొన్న ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు. వినాయక చవితి మట్టి ప్రతిమల్ని వాడి పర్యావరణాన్ని కాపాడుకోవాలని వివిధ నేతల వెల్లడి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం అమల్లోకి వచ్చి ఉంటే ప్రజల ఆస్తుల్ని దోచుకుని ఉండేవారని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. తాము ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు చట్టాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంటున్నామని తెలిపారు. బుధవారం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుపై శాసనసభలో చర్చ సాగింది. ఈ చర్చను మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రారంభించారు. హక్కులు లేకుండా చేయటమే ఈ బిల్లు ఉద్దేశంగా కనిపిస్తుందని సత్యప్రసాద్ అన్నారు. మరిన్ని భూ వివాదాలకు దారితీసేలా ఈ చట్టం ఉందని తెలిపారు. పేద రైతులకు ఇబ్బంది వస్తే నేరుగా హైకోర్టుకు వెళ్లాలంటే ఎలా అని ప్రశ్నించారు. చిన్న చిన్న వివాదాలు వస్తే పెద్ద లాయర్ను పెట్టుకుని ఖర్చులు ఎలా భరిస్తారు అని అన్నారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ ల్యాండ్ టైటిలింగ్ అనేది భయంకరమైన చట్టం అని తెలిపారు. ఏమాత్రం ఆలోచించకుండా ఈ చట్టాన్ని తీసుకువచ్చారని ఆరోపించారు. ఈ చట్టం తీసుకురావడంతో చాలా సమస్యలు వచ్చాయని తెలిపారు. ప్రజలను చైతన్యవంతులు చేస్తూ లాయర్లు ఎక్కడికక్కడ ఆందోళన చేశారని, లోపభూయిష్టమని అన్నారు. భూమి అనేది తరతరాలుగా వారసత్వంగా వచ్చే సొమ్మని తెలిపారు. వాటికి ప్రభుత్వం ముద్ర వేసి పట్టాదారు పాసు పుస్తకం ఇవ్వటం ఆనవాయితీ అని తెలిపారు. కానీ ముఖ్యమంత్రి ఫోటో వేసుకుని ఎక్కడైనా పట్టా పాసు పుస్తకాలు ఇస్తారా అని ప్రశ్నించారు. ఇటీవల భూ సర్వే అన్నారని, తద్వారా ఎక్కడికక్కడ భూ వివాదాలు పెంచుతున్నారని తెలిపారు. ల్యాండ్ టైటిలింగ్ అనేది లోపభూయిష్టమని అన్నారు. భయంకరమైన చట్టం. ఏ మాత్రం కూడా ఆలోచించకుండా ఈ చట్టాన్ని తీసుకురావడం చాలా సమస్యలకు దోహదం చేసింది. ఎన్నో రోజులుగా లాయర్స్ అయితే ప్రజల్ని చైతన్యవంతులు చేస్తూ ఎక్కడికక్కడ ఆందోళన చేశారు. ఈ చట్టం కనుచుంటే పౌరుల ఆస్తి హక్కును మొత్తం మింగేసే పరిస్థితి వస్తుంది. ఇప్పటికే అధ్యక్ష, రాష్ట్రంలో ఎప్పుడూ లేనంత ఈ భూ వివాదాలు పెరిగిపోయినాయి. చాలా దిక్కలు. ఇప్పుడు నా నియోజకవర్గం, కుప్పం నియోజకవర్గంలో చూస్తే ఎప్పుడూ నాకు ఒక్క కంప్లైంట్ కూడా రాలేదు. 40 ఏళ్ళ నుంచి నేను అక్కడ సీఎంగా, ముఖ్యమంత్రిగా, ఎమ్మెల్యేగా, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాను. ఈ 5 ఏళ్లలో జరిగిన అవకతవకలు, ఆ నియోజకవర్గంలో ఎక్కువ కంప్లైంట్లు వచ్చేది భూ వివాదాలపైన వచ్చాయి. నేను చిన్న చిన్న మీటింగ్లు పెట్టుకొని మాట్లాడేటప్పుడు ఏదైతే 22A ఎవరైనా భూమి ఉంటే దాని పక్కన 22A అని వేసేస్తే ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ తల్లికి వందనం వర్తిస్తుందని ఏపీ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఈ పథకంపై శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకి మంత్రి సమాధానం చెప్పారు. తల్లికి వందనం పథకానికి విధి విధానాలను రూపొందిస్తున్నట్లు చెప్పారు. పైగా ఈ పథకం ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో చదివే విద్యార్థులందరికీ వర్తిస్తుందని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని ఎన్నికల ప్రచారంలోనే చెప్పామని, ఆ మాటకు కూడా కట్టుబడి ఉన్నామని అసెంబ్లీలో మంత్రి లోకేష్ ప్రస్తావించారు. నిబంధనలు రూపొందించేందుకు కాస్త సమయం కావాలని తెలిపారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా రూపొందించడమే తమ లక్ష్యమని తెలిపారు. ఈ అంశంపై మంత్రులతో చర్చిస్తున్నట్లు తెలిపారు. గతంలో ఒక్కొక్కరికి 15,000 ఇస్తామని చెప్పి ఆ తర్వాత 14,000, అనంతరం 13,000కు తగ్గిందని తెలిపారు. అర్హత నిబంధనలు కూడా గత ప్రభుత్వం మార్చిందని అన్నారు. ఇలాంటి లోటుపాట్లు లేకుండా చూస్తామని తెలిపారు. తల్లికి వందనం కింద ప్రతి ఒక్కరికి 15,000 ఇస్తామని అన్నారు. ప్రధానంగా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందల చాలా స్పష్టంగా ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి ఇస్తామని హామీ ఇస్తాం జరిగింది. ఆ హామీకి మేము కట్టుబడి ఉన్నాం. రెండో అంశం అధ్యక్ష, అందుకే గైడ్ లైన్స్ రూపొందించడానికి కొంచెం సమయం కావాలని అడిగాం. నేను కూడా ఇది కొంచెం సీరియస్గా తీసుకుంటున్నా. మంత్రులందరితో కూడా మేము చర్చిస్తున్నాం. గతంలో జరిగిన లోటుపాట్లు జరగకూడదనేది మా లక్ష్యం. మీరన్నట్టు గతంలో 15,000 రూపాయలని, తర్వాత అది కాస్త
నెక్స్ట్ ఇయర్ 14,000కి అయింది, తర్వాత 13,000కి అయింది. 1,000 రూపాయలు టీఎంఎఫ్ అన్నారు, ఇంకో 1,000 రూపాయలు ఎస్ఎంఎఫ్ అని అది ఆ డబ్బులు తీసుకుంటాం జరిగింది. అంతేకాకుండా ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా మార్చడం జరిగింది అధ్యక్ష. గ్రామాలు వచ్చే గల 5,000 రూపాయలు నెలకు వస్తే ఆటోమేటిక్గా వాళ్ళు ఎలిజిబుల్ అనేది, 5,000 కన్నా తక్కువ వస్తే ఎలిజిబుల్ అన్నారు. అట్లా మళ్ళీ దాన్ని మార్చారు. భూమి కూడా అది కూడా మార్చారు. దాని తర్వాత ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ విషయంలో కూడా కొన్ని నుస్ఖలు జరిగినాయి. ఇంతేకాకుండా పాదయాత్రలో కూడా నేను అనేక మందిని కలిసినప్పుడు వాళ్ళు చాలా స్పష్టంగా మేము ఇప్పుడు అప్పు చేసి ఒక 4 వీలర్ 4th హ్యాండ్ బండి కొన్నాం అంటే 30,000 రూపాయలు 40,000 రూపాయలు పెట్టి ఒక స్కార్పియో కొనుక్కున్నాం. ఇమీడియట్గా తీసుకున్న వెంటనే మా తెల్ల కార్డు పోయింది, దానివల్ల మాకు రావాల్సిన సంక్షేమ కార్యక్రమాలన్నీ పోయినాయని వాళ్ళు నాకు చెప్తాం కూడా జరిగింది. ఇది కూడా మేము డిస్కస్ చేస్తున్నాం. ఎందుకంటే గ్రామ సచివాలయం, వార్డు సచివాలయాలు స్వామి గారి కింద ఉంది, మళ్ళీ ఆర్టీజీ నా కింద ఉంది. మీ ఇద్దరం కూర్చుని జగన్ అవినీతిపై రాష్ట్రపతి, ప్రధాని, సిబిఐకి ఫిర్యాదు చేస్తున్నామని టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న తెలిపారు. వెంటనే విచారణ చేసి జగన్ పై చర్యలు తీసుకోవాలని, జగన్ కి మంజూరు చేసిన బెయిల్ వెంటనే రద్దు చేయాలని కోరారు. కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయని, ఈ నేపథ్యంలో కాళికాదేవి, చంద్రబాబు ఫ్లెక్సీలతో ఊరేగింపు నిర్వహించినట్లు తెలిపారు. విజయవాడ వన్ టౌన్ లో కాళికాదేవి, చంద్రబాబు ఫ్లెక్సీలతో టీడీపీ సీనియర్ నాయకులు బుద్దా వెంకన్న ఆధ్వర్యంలో ఊరేగింపు కార్యక్రమం జరిగింది. బుద్దా అప్పారావు నిలయం నుంచి దుర్గగుడి వరకు బుద్దా వెంకన్న పాదయాత్ర చేశారు. టోల్గేట్ వద్ద ఉన్న దుర్గమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జగన్ కొత్త డ్రామాలు ఆడుతున్నాడని, ఆ అబద్ధం, ఆ అవినీతి అంటే జగన్ కు బాగా ఇష్టమని తెలిపారు. ఇప్పుడు అబద్దాలతో ఢిల్లీలో మాయాధరణ చేస్తున్నారని, పెన్షన్ విషయంలో ప్రజలను జగన్ మోసం చేశారని తెలిపారు. చంద్రబాబు చెప్పిన విధంగా పెన్షన్ ని 4,000 చేశారని, చంద్రబాబు పాలనలో ఇప్పుడు ప్రజలు ప్రశాంతంగా ఉన్నారని చెప్పారు. తండ్రి అధికారం అడ్డు పెట్టుకుని జగన్ దోచుకున్నాడని ఆరోపించారు. 2004-2009లో జగన్ ఎన్ని అఫిడవిట్లను పరిశీలించాలని, 84 కోట్లు అడ్వాన్స్ ట్యాక్స్ కట్టే పరిస్థితి ఎలా వచ్చిందని అన్నారు. 42,000 కోట్లు ఈడీ అప్పట్లో జప్తు చేసిందని, ఈ 5 ఏళ్లలో మద్యం, మైనింగ్, ఇసుక మాఫియాలతో కోట్లు దోచుకున్నాడని చెప్పారు. గత అవినీతిపై జగన్ జైలుకు వెళ్లాడని, ఈ 5 ఏళ్లలో ఎంత అవినీతి జరిగిందో విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఒక కొత్త డ్రామాకి తెరలేపాడు. ఏంటంటే అది ఢిల్లీ వెళ్ళి ఈ రాష్ట్ర పరిస్థితుల మీద వివరిస్తాడు. ఏం వివరిస్తావా? నువ్వు ఆ అక్షరం అంటే 2 ఇష్టం ఆయనకి. ఒకటి అబద్ధం, రెండోది అవినీతి. నువ్వు నీ అవినీతి గురించి ప్రధానమంత్రి మోడీ గారికి చెప్పగలవా? 2 అబద్ధం లేకుండా ప్రధానమంత్రి మోడీ గారికి చంద్రబాబు గారు హామీ ఇచ్చినట్టు ఎక్కిన మరుక్షణమే 3,000 పెన్షను, నేను 2,000 పెన్షన్ని 3,000 4 దఫాలుగా పెంచితే చంద్రబాబు గారు ఒక్కసారిగా 4,000 పెన్షనే కాకుండా ఏదైతే ఏప్రిల్ నుంచి ఇస్తున్నారో ఆ 3 నెలలు 1,000 రూపాయలు కూడా కల్పించారని చెప్పగలవా? నీ గుండెల్లో మేము చేసుకొని చెప్పగలవా? ఇవాళ మీ మహిషాసుర మర్దినితో ఉన్నటువంటి అవతారం ఉన్నటువంటి ప్రభని కట్టడం, దాని వెనుక చంద్రబాబు గారు ఉండడం ఏమిటంటే దానికి ఇది మాకు పురాతనం నుంచి కూడా ఇక్కడ అమ్మవారి గుడి దగ్గర ప్రభలు కట్టడం అలవాటు. ఒక మంచి పనికి రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలి, చంద్రబాబు గారి పాలనలో ప్రజలందరూ బాగున్నారు, ఇవాళ గుండెల మీద చేసుకొని నిద్రపోతున్నారు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి అవినీతి, అబద్ధం. ఇతను తండ్రిగా ఉన్నప్పుడు 42,000 కోట్ల రూపాయలు ఈడీ జప్తు చేసిన మాట అందరికీ తెలుసు. మేము ప్రధానమంత్రి మోడీ గారికి ఇక్కడి నుంచే అమ్మవారి దగ్గర నుంచే ఫ్యాక్స్లో ఆయనకి చెప్పుకునేది ఏంటంటే, ఈయన వాళ్ళ తండ్రి ఏదైతే ఆయన 2009లో అఫిడవిట్ వేశాడో అందులో 2,09 లక్షల రూపాయలు ఆయన రిటర్న్స్ చూపించాడు. 2003, 2004లో అతనికి 9 లక్షల రూపాయలు కేవలం. ఆయన 2009 వచ్చేసరికి పర్యావరణ పరిరక్షణ ముఖ్య ఉద్దేశంతో డూండి సేవా సమితి ఆధ్వర్యంలో 72 అడుగుల మహాగణపతి విగ్రహం ఏర్పాటు చేయడం హర్షణీయమని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని సతీమణి కేశినేని జానకి లక్ష్మి పేర్కొన్నారు. ఇదొక ఉత్సవంలో జరగటమే కాక ఒక సందేశాన్ని ఇస్తుందని తెలిపారు. నూతన ప్రభుత్వం ఏర్పాటైన సందర్భంగా రాష్ట్ర ప్రజలు ప్రతి పండుగను ఆనందోత్సవంతో జరుపుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ఉత్సవాలను అంకురార్పణ చేశామని తెలిపారు. డూండి గణేష సేవా సమితి ఆధ్వర్యంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లేబర్ కాలనీ సెంటర్ సితార జంక్షన్ లో 72 అడుగుల మట్టి గణపతి భారీ విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని సతీమణి కేశినేని జానకి లక్ష్మి, తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నలు ముఖ్య అతిథులుగా పాల్గొని 72 అడుగుల మట్టి వినాయకుణ్ణి ప్రతిష్ఠించే ప్రదేశంలో నిర్వహించిన శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజల్ని చేశారు.
నూతన ప్రభుత్వం ఏర్పాటైన సందర్భంగా రాష్ట్ర ప్రజలు ప్రతి పండుగను ఆనందోత్సవంతో జరుపుకోవాలని ఉద్దేశంతో ఈ ఉత్సవాలకు అంకురార్పణ చేశామని తెలిపారు. వినాయక చవితికి మట్టి ప్రతిమను వాడి పర్యావరణాన్ని కాపాడుకోవాలని ఆమె కోరటం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రజలు పండుగలు చేసుకోవడం మర్చిపోయారని, నూతన ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రాష్ట్ర ప్రజల బాగోగులు చూడటమే ప్రధాన ఎజెండాగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేశారు. అనంతరం డూండి సేవా సమితి నిర్వాహకులు, తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు డూండి రాకేష్ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అత్యంత ప్రతిష్టాత్మకంగా గతంలో నిర్వహించిన డూండి గణేష సేవా సమితి భారీ మట్టి గణపతి విగ్రహ ఉత్సవాల కార్యక్రమాలు ఈ ఏడాది ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు ప్రభుత్వ సహకారంతో చేయనున్నట్లు తెలిపారు. గతంలో కూడా ఈ ఉత్సవాలు నిర్వహించామని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తాము చేస్తున్న ఉత్సవాల్లో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమానికి విజయవాడ నగరానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు, పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంలో విపక్ష పార్టీ నేతల్ని టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 45 రోజుల్లోనే 35 రాజకీయ హత్యలు జరిగాయని ఆరోపించారు. 100 ఇళ్లను ధ్వంసం చేశారని, ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తుల్ని ధ్వంసం చేశారని, 1000కి పైగా అక్రమ కేసుల్లో పెట్టారని వాపోయారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీ జంతర్ మంతర్లో ధర్నా సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. ఏపీలో వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నేతలపైన దాడి చేశారని ఆరోపించారు. మాజీ ఎంపీ దళిత నేత రెడ్డప్ప ఇంటిపై దాడికి పాల్పడ్డారని అన్నారు. రెడ్డప్ప ఇంటిపై దాడి చేసి కార్లను ధ్వంసం చేశారని తెలిపారు. ఏపీలో లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని చెప్పారు. ఏపీలో లోకేష్ రెడ్ బుక్ హోర్డింగ్స్ పెట్టారని అన్నారు. పోలీసులు రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారమే నడుచుకుంటున్నారని, మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రతీకార చర్యల్ని ప్రోత్సహించలేదని తెలిపారు. ఏకంగా మా పార్టీ ఎంపీ, మాజీ ఎంపీపైనే దాడి చేశారని అన్నారు. దాడులు చేసి తిరిగి బాధితులపైన కేసులు బనాయిస్తున్నారని అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాటం కలిగించడంతో పాటు చట్టం ముందు అందరూ సమానులే అన్న స్ఫూర్తికి కూడా విఘాటం కలుగుతుందన్న నేపథ్యంలో ఇక్కడ మీడియా ముందుకు రావాల్సి వస్తుందని తెలిపారు. Today we stand before this country in the capital of our country. We stand before and we question whether democracy is prevalent or not. In our state, the state of Andhra Pradesh, where the very word democracy means equitable justice. And today in the state of Andhra Pradesh, you have a scenario where equitable justice is denied, where democracy stands limping. That is the plight. That is the plight of affairs in Andhra Pradesh. You have a government in place where within 45 days of coming into power, you have a situation where more than 30 people have been murdered, where you have more than 300 people on whom you have assaults taken place, which led to ఇంద్రకీలాద్రిపై వెంచేసి ఉన్న అమ్మవారికి ప్రతి ఆషాఢం నాడు కామకోటి నగర్ నివాసితుల నేతృత్వంలో ఆనవాయితీగా సారె సమర్పిస్తున్నామని హరివాణి, హేమాద్రి, అరుణ తెలిపారు. అమ్మవారి ఆశస్సులతో సమస్త మానవాళి సుఖ సంతోషాలతో ఉండాలని వారు ఆకాంక్షించారు. ఆషాఢ మాసం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై వెంచేసి ఉన్న దుర్గామాతకు కామకోటి నగర్ మహిళలు పెద్దెత్తున భక్తి శ్రద్ధలతో అమ్మవారికి సారె అని సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆషాఢ మాసం అనేది ఎంతో పవిత్రమైందని తెలిపారు. ఆషాఢ మాసం మొదలుతోనే వారాహి నవరాత్రులతో మొదలై శాకాంబరి దేవిగా అమ్మవారు దర్శనమిస్తారని తెలిపారు. ఆషాఢ మాసంలో శక్తి స్వరూపినిగా అమ్మవారు ప్రతి ఒక్కరిని చల్లగా చూస్తారని అన్నారు. బెజవాడ ఇంటి ఆడపడుచుగా అమ్మవారికి ప్రతి ఏడాది ఆనవాయితీగా తమ కాలనీ వాసుల నేతృత్వంలో అమ్మవారికి సారె సమర్పిస్తున్నట్లు తెలిపారు. దుర్గమ్మ ఆశీస్సులతో సమస్త మానవాళి సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా తమ కాలనీ వాసులు అందరం కలిసి అమ్మవారికి సారె సమర్పణ కార్యక్రమాన్ని ఇంకా వైభవంగా నిర్వహించేందుకు కృషి చేస్తామని వివరించారు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే.
మేమందరం కామకోట నగర్ విజయవాడ నుంచి వచ్చామండి. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం అమ్మవారికి పవిత్ర సారిని తీసుకొస్తున్నాం. ఎట్లయితే మన ఇంటి ఆడపిల్లకి ఎట్లయితే మనం పసుపు కుంకుమ అన్నీ పెడతామో అట్లాగే అమ్మవారికి కూడా మేము సమర్పిస్తున్నాం. అమ్మవారి కరుణాకృపా కటాక్షాలు అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాం. జై దుర్గా భవాని. కామకోట నగర్ నుంచి వచ్చామండి. అందరూ వాణి మాట్లాడతారమ్మా, మీరు వదిలేసేయండి. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. ఈ దుర్గామాతని మనమందరం కూడా మాతృరూపంలో కొలుస్తున్నాము. ఆషాఢ మాసం అనేది చాలా పవిత్రమైనటువంటి మాసము. ఆషాఢ మాసం మొదలుతోనే వారాహి నవరాత్రులతో మొదలుపెట్టి శాకంబరిగా అమ్మవారు మనందరికీ చక్కగా శాఖపాకాలు, పంటలు సస్యశ్యామలంగా ఉండాలని చెప్పి ఆవిడ యొక్క ఆశీర్వచనంతో మనం మొదలు పెడుతుంది ఈ ఆషాఢ మాసం. ఈ ఆషాఢ మాసంలో శక్తి స్వరూపిణిగా మనందరినీ చల్లగా చూస్తుంది. మన ఇంటికి వచ్చిన ఆడపిల్లకి ఆషాఢ మాసం ఆడపిల్ల పుట్టింటికి రావటం అనేది ఒక ఆనవాయితీ ఉంది ప్రతి ఇంట్లోనూ. అలా వచ్చినటువంటి ఆడపిల్లకి పుట్టింటి వాళ్ళ శక్తిలో వాళ్ళ సారె తీసుకెళ్ళి సారె ఇవ్వటము, సారెతో పిల్లని పంపించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మేము కూడా ఈ దుర్గామాత మన విజయవాడ ప్రజలందరికీ కూడా ఇంటి ఆడబడుచు కాబట్టి. గత 2 ఏళ్లుగా మంచినీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చిట్టినగర్ ఏనుగుల అంజయ్య వీధి నివాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ సిబ్బందికి చెప్పిన ఎటువంటి ఫలితం లేదని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ తమ సమస్యని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. 1 టౌన్ చిట్టినగర్ ఏనుగుల అంజయ్య వీధిలో మంచినీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న స్థానిక ప్రజలు తమ నిరసనను వ్యక్తం చేశారు. డైలీ విజిట్లో భాగంగా వీధుల్లోకి వచ్చిన ఏఈని మిగిలిన సిబ్బంది తమ సమస్యల్ని ఎందుకు పరిష్కరించడం లేదని నిలదీశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు మాట్లాడారు. గత 2 ఏళ్లుగా మంచినీటి కొరతతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకి తమ సమస్యలు ఎన్నిసార్లు వివరించినా పరిష్కరించకపోగా ఇష్టానుసారంగా దుర్భాషలాడుతున్నారని వాపోయారు. ఉన్నతాధికారులకు ఏదో పని చేస్తున్నామని చెప్పుకునేందుకు ఫోటోలు తీసుకుని వెళ్లటం తప్ప తమ సమస్యని తీర్చిందేమీ లేదని తెలిపారు. తక్షణమే కమిషనర్ ఈ విషయంపై స్పందించి తమ సుదీర్ఘకాల సమస్యను పరిష్కరించాలని కోరారు. తిప్పలు పడుతున్నాం, అసలు ఎలా చచ్చిపోతున్నాం, ఇంట్లోనూ నీళ్ళు లేక అల్లాడిపోతున్నాం. అక్కడ ట్యాంకీ వచ్చినా మేము పట్టుకొని మోసుకునే ఇది స్థితిలో కూడా లేము. మేము గత 2 సంవత్సరాలుగా మేము ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నాం. వాటర్ రాక మాకు కారణం అయితే చెప్పట్లేదు. మాది డౌన్ ఏరియా, కొండ ప్రాంతం కూడా కాదు. అంతకుముందు మేము మోటార్లు లేకోకుండానే నీళ్లు పట్టుకునే వాళ్ళం. మోటార్లు వేయించుకున్నా రానటువంటి పరిస్థితి. 2 పూటలు వచ్చే పంపు కనీసం 1 పూట కూడా రావట్లా. మా కాళ్ళు అరిగేలా తిరిగినావు కానీ మాకు సమాధానం దొరకట్లా. అదేమంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకుంటా ఇదిగో చేస్తాం అదిగో చేస్తామని వస్తున్నారు, ఫోటోలు తీసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ ఇప్పుడు మేము ఏఈ గారిని రిక్వెస్ట్ చేస్తే ఆయన వచ్చి తవ్విచ్చారు. మాకు వచ్చే పైపులు బ్లాక్ చేయించేశారు. అది ఎవరు చేశారనేది తెలీదు. కొండ ప్రాంతాలు కూడా వస్తున్నాయి కానీ డౌన్ ఏరియా మాకు ఎందుకు రావట్లేదు అని అడిగితే జనం ఎక్కువైపోయారు, ఏదో ఒక అకారణాలు చెప్తున్నారు. మా ఏరియా మోటార్లు ఎక్కువైపోయినాయి అని అన్నీ చెప్తున్నారు. దానికి సంబంధించిన కారణాలు అన్నీ చెప్తున్నారు. మాది స్లమ్ ఏరియా అండి. ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు, రాలేనటువంటి పరిస్థితి. పొద్దున సాయంత్రం తిరిగి మేము విసిగిపోయి ఉన్నాము. చాలా మేము ఇబ్బందికి గురవుతున్నాము. తవ్వుతున్నారు, చూస్తున్నారు మీరు, ఇక్కడ కనబడతానే ఉంది లైవ్లో. తవ్వుతున్నారు, పైపులు అనేది బంద్ చేశారు. అది ఎవరు చేశారో ఎందుకు చేశారో కూడా మాకు తెలీదు. దానికి కూడా వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. మీరే కనీసం ఆ పంపులు వదిలి మాకు న్యాయం చేయాలని. వీరు ఏమన్నా డబ్బులకి గురయ్యారా, అధికారులు ప్రలోభాలకు గురయ్యారో మాకు తెలియదు. కానీ మాకైతే 50 కుటుంబాలు ఎన్ని అవస్థలు పడ్డామో. మంచి ఎండాకాలంలో కూడా 1 చుక్క నీళ్ళు రానటువంటి పరిస్థితి. నిన్నగాక మొన్న వెళ్తే కృష్ణానది ఫుల్గా ఉంది, అయినప్పటికి కూడా నీళ్లు లేవని అంటున్నారు. సమాధానం కూడా సరిగ్గా చెప్పట్లా. ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్తున్నారు. అదేమంటే ఫోన్లు కూడా లిఫ్ట్ చేయట్లేదు. ఎన్నోసార్లు తిరిగి ఎన్ని ఇబ్బందులు గురవుతామంటే సచివాలయాల చుట్టూ తిరిగామా, ట్యాంకర్ల దగ్గరికి తిరిగామా, పంపుల దగ్గరికి తిరిగామా. ఒక ట్యాంకర్తో 50 కుటుంబాలు నీళ్లు ఎలా తీరతాయండి మీరు చెప్పండి ఒక్కసారి. వాటర్ వల్ల ఎన్నో ఇబ్బందులు గురవుతున్నాం. ఆ ట్యాంకర్ కూడా మాకొద్దు, మాకు సమస్యకి పరిష్కారం విజయవాడ కానూరు ఎన్ఆర్ఐ కాలేజ్ నందు విషాద ఛాయలు అలుముకున్నాయి. గురువర్మ అనే విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఇది సాధారణ మృతి కాదని, ముమ్మాటికి హత్యనని గురువర్మ తండ్రి తెలిపారు. విజయవాడ కానూరు ఎన్ఆర్ఐ కాలేజీలో గురువర్మ అనే విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తాను చదవలేకపోతున్నానని ఒక లెటర్ రాసి ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నట్లు కళాశాల యాజమాన్యం తెలపగా, ఆ చేతి వ్రాత తన కుమారుడిది కాదని మృతి చెందిన గురువర్మ తండ్రి స్పష్టం చేశారు. తమ బిడ్డపై మృతిపై అనుమానాలు ఉన్నాయి.
తమ బిడ్డ మృతిపై అనుమానాలు ఉన్నాయని కాలేజీ యాజమాన్యం స్పందించకపోవటం బాధాకరమని వాపోయారు. తన బిడ్డ ఉరివేసుకునే అంత పిరికివాడు కాదని ఆవేదన వ్యక్తం చేశారు. సూసైడ్ లెటర్ తమ బాబు చేతి రాతల లేదని, ముమ్మాటికి ఇది హత్య అని ఆరోపించారు. గురువమ్మ మృతిపై పోలీసులు పారదర్శక విచారణ చేయాలని, తమకు న్యాయం చేయాలని కన్నీటి పర్యంతమయ్యారు. అయితే అలా చేస్తారా యాజమాన్యం? ఇంకొకరి పిల్లలకు జరగకుండా చూడండి. న్యాయం కావాలండి మాకు. పిల్లోడికి బాగా గొంతు కింద గాయాలైనవి. ఆ గాయాలు మేము ఇవాళ చూసాము. యాజమాన్యం పట్టించుకోవట్లేదు. అది మాకు న్యాయం కావాలి. ఈ సంఘటన ఇంకా ఎవరికి జరగకూడదండి. మన ఆంధ్రదేశంలో ఎక్కడా జరగకూడదు. చాలా మాకు న్యాయం కావాలండి. చాలా బాధాకరంగా ఉంది. వాళ్ళు పట్టించుకోవాలా యాజమాన్యం. మా బావమరిది కొడుకునండి. యాజమాన్యం పట్టించుకోవాలి. నా పేరు వెంకటేశ్వర్లు. మా బాబు పేరు గురువర్మ. ఎన్ఆర్ఐ కాలేజీలో జాయిన్ చేశాము. మాకు మా వాడు ఉరేసుకున్నాడని 12:30కు ఫోన్ చేశారు, సూసైడ్ చేసుకున్నాడని. మాకైతే మా వాడి మీద ఎలాంటి అనుమానం లేదు, అలా చేసుకుంటాడని. వాడు అలాంటి పిరికివాడు కాదు. నేను బస్ ఎక్కిచ్చిన రోజు కూడా చదువుకుంటానా కాలేజీలో జరిగిందండి. జరగబట్టే నాకైతే అనుమానంగా ఉంది సార్. ఇదైతే కాలేజీలో అనుమానంగా ఉంది. నాకు తగిన న్యాయం చేయాలి. చదువు ఇష్టం లేదని సూసైడ్ చేసుకుంటున్నాను బాబు లెటర్ రాసాడంట కదా. అది కాదండి, మా వాడి రైటింగ్ కాదు. ఆ రైటింగే మా వాడు రాయడు. నా దగ్గర ఉన్నాయి రైటింగ్. డబుల్ ఇంజిన్ సర్కార్తో ఏపీ అన్ని రంగాల్లో దూసుకు వెళ్లడం ఖాయమని బీజేపీ నేత రమేష్ నాయుడు వెల్లడించారు. కేంద్ర బడ్జెట్లో ఏపీకి పెద్దపీట వేశామని, అమరావతి రాజధానికి 15,000 కోట్లు కేటాయించడం హర్షణీయమని తెలిపారు. కారిడార్ల ద్వారా 7 జిల్లాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, పరిశ్రమలు అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తున్నారని తెలిపారు. జగన్ శవరాజకీయాలు మానుకొని రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఆయన హితో పలికారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ నేత రమేష్ నాయుడు విలేకరులతో మాట్లాడారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీ ప్రజల కలలు రాజధాని నిర్మిస్తామన్న జగన్ మోసం చేశాడని, 3 రాజధానుల పేరుతో అసలు రాజధాని లేకుండా చేశారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక మోడీ సారథ్యంలో ఏపీకి పూర్వ వైభవం వస్తుందని తెలిపారు. అమరావతి అభివృద్ధికి కేంద్రం 15,000 కోట్లు ఇవ్వడం హర్షణీయమని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పనులు జగన్ ఆపేశారని, రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం మీద దోచుకోవాలని అనుకున్నారని ఆరోపించారు. పోలవరం పూర్తి చేసే బాధ్యత కేంద్రం తీసుకుందని ప్రకటించారని, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ద్వారా అభివృద్ధి చెందుతాయని తెలిపారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజల జీవితంలో మార్పు వస్తుందని అన్నారు. జగన్ దెబ్బకు పొట్టచేత పట్టుకుని ప్రజలు వలసలు పోయారని, కొత్త పరిశ్రమలు లేక ఉన్న పరిశ్రమల్ని కూడా పంపేశారని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపుల వలన పారిశ్రామికవేత్తలు ఏపీలో పెట్టుబడులు పెట్టలేదని, జగన్ ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోవాలని తెలిపారు. బుద్ధి తెచ్చుకోవాలని హితో పలికారు. జగన్ వలనే రాష్ట్రం అన్ని విధాల నాశనమైందని వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వంలో మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సారథ్యంలో ఏపీ అభివృద్ధి చెందుతుందని తెలిపారు. జగన్ అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొని నిర్మాణాత్మక పాత్ర పోషించాలని హితో పలికారు. ఒక చారిత్రాత్మకమైనటువంటి దినం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ. ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవసాయం, అలాగే యువత, వెనుకబడిన ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజానీకం, ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఆంధ్ర, బీహార్ లాంటి రాష్ట్రాలకంతా కూడా నిన్న నిజమైనటువంటి ఒక పండుగ దినం. ఈ ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి తెలుగువారి కోడలు ఒక చారిత్రాత్మకమైనటువంటి పాపులిస్టిక్ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. పాపులిస్టిక్ బడ్జెట్ను ప్రవేశపెట్టినటువంటి తరుణంలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వినాయక చవితి ముందే చేసుకున్నారు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు తప్ప. ఆయన సమర్థించలేనటువంటి, విమర్శించలేనటువంటి స్థితిలో గొంతులో వెలక్కాయపడ్డ చందంగా తయారైంది. ఆయనకు మాత్రమే ఈ బడ్జెట్ అనేది కొంత కంటగింపుగా ఉంది. ఎందుకంటే తను సాధించలేనటువంటివి, తన హయాంలో చేయలేనటువంటివి, తన హయాంలో దక్కనటువంటివి ఏవైతే ఉన్నాయో, ఈ ఎన్డీఏ కూటమి విజయం సాధించిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో రాబోయే రోజుల్లో అమరావతి నుంచి అనేక రకాలైనటువంటి ప్రాజెక్టులన్నీ కూడా వేగవంతంగా ముందుకు పోతాయనేటువంటి విషయం తేటతెల్లమైంది. నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టిన
అమరావతికి 15,000 కోట్ల సాయం నిజంగా శుభపరిణామమని విజయవాడ జనసేన యువ నాయకులు రామాయణపు కోటి తెలిపారు. ఇది కూటమి సమిష్టి విజయమని చెప్పారు. జన సైనికులు అందరూ క్రమశిక్షణతో మెలగాలని, ఎవరు వ్యక్తిగత దాడులకి పాల్పడకూడదని తమ అధినేత చెప్పినట్లు నడుచుకోవాలని సూచించారు. నిన్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో అమరావతికి 15,000 కోట్ల రుణం ఇవ్వటం కూటమి సమిష్టి విజయమని నిన్న అసెంబ్లీలో తమ అధినాయకుడు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ జన సైనికులు అందరూ క్రమశిక్షణతో మెలగాలని, ఎవరు వ్యక్తిగత దాడులకి పాల్పడకూడదని, అటువంటి వారు ఎవరైనా సరే తన సొంత వారైనా సరే దూరంగా పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు. అటువంటి వారు నాకు అవసరం లేదని చెప్పగల దమ్మున్న నాయకుడు పవన్ కళ్యాణ్ అని కోటి తెలిపారు. ప్రతి ఒక్క జన సైనికుడు జన సభ్యత్వ నమోదును ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, ఇప్పటికే 18వ తారీఖు మొదలైన ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో యువత, పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన సానుభూతి పరులు, గృహిణులు స్వచ్ఛందంగా వచ్చి సభ్యత్వం నమోదు చేసుకుంటున్నారని ఆయన చెప్పారు. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ చూడటం చాలా ఆనందంగా ఉందని, ప్రజా వ్యతిరేక విధానాల వలనే వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు ఇంటికి పంపించారని తెలిపారు. పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ అంబశెట్టి వాసు గారి ఆరోగ్యంలో ఈరోజు జనసేన క్రియాశీలక సభ్యత్వం 4వ విడత 18వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు జరుగుతుంది. దాన్ని పురస్కరించుకొని డొంకరోడ్ బిఎస్ఎం స్కూల్ దగ్గర ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జనసేన కార్యకర్తలు, అలాగే స్వచ్ఛందంగా సామాన్య ప్రజలు కూడా వచ్చి జనసేన సభ్యత్వం తీసుకోవడం జరుగుతుంది. ఇది జనసేన పార్టీ బలోపేతానికి చాలా మేలు జరుగుతుందని ఆశిస్తున్నాం. నిన్న కేంద్ర బడ్జెట్లో అమరావతి రాజధానికి 15,000 కోట్లు నిర్మలా సీతారామన్ గారు కేటాయించడం ఇది కూటమి యొక్క మొదటి విజయంగా భావిస్తున్నాము. రానున్న రోజుల్లో కూడా జనసేన, టీడీపీ, బీజేపీ 3 పార్టీలు కలిసి జనాలకి కావాల్సిన మంచి పనులు కావాల్సిన ప్రభుత్వాన్ని ఏర్పడి చేస్తారని భావిస్తున్నాం. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన దళిత నరమేధంపై, కబ్జాలపై, దాడులపై, సహజ వనరుల దోపిడీలపై సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్షులు పాలేటి మహేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దళిత భూముల్ని వెంటనే దళిత హక్కుదారులకి అప్పగించాలని, కారకులకి శిక్ష పడేలా చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వైసీపీ పాలనలో దళితులపై జరిగిన నరమేధంపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలన్న డిమాండ్ను సమతా సైనిక్ దళ్ చంద్రబాబు ప్రభుత్వం ముందు ఉంచినట్లు సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్షులు పాలేటి మహేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లి సురేంద్రబాబులు తెలిపారు. గాంధీనగర్లో భారీ ర్యాలీగా వచ్చి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడారు. వైసీపీ పాలనలో దళితులు హింసకు గురయ్యారని, అనేక మంది చంపబడ్డారని, 5,000 ఎకరాల అసైన్డ్ భూముల్ని దొంగ జీవోతో రెగ్యులర్ చేసి దోచుకున్నారని, లక్షలాది ఎకరాల ఎస్సీ ఎస్టీ భూములను లాక్కున్నారని, వేల మంది దళితులపై అక్రమ కేసులు పెట్టి హింసించారని తెలిపారు. రాక్షస పాలన చేసిన జగన్ దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఢిల్లీ వెళ్లి నిరసన చేయడం హాస్యాస్పదంగా ఉందని తెలిపారు. వైసీపీ పాలనలో జరిగిన అన్యాయాలపై, అక్రమాలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని, కారకులైన వారిని చట్టపరంగా శిక్షించాలని కోరారు. ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ ఒకటి అర్థం చేసుకోవాలి. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఏ వర్గానికి కూడా న్యాయం చేయలేదు. మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్న ఎవరైతే ఎస్సీలు, మైనార్టీలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సర్వనాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఎక్కడ రాజ్యాంగ హక్కులకి అవకాశం లేకుండా పోయింది, మానవ హక్కులకి అవకాశం లేకుండా పోయింది, ప్రజాస్వామ్యానికి ఇలువే లేకుండా పోయింది. అలాంటి వ్యక్తి సిగ్గు లేకోకుండా రాష్ట్ర ప్రజలందరినీ అవమానపరిచే విధంగా ఢిల్లీ వెళ్ళి దీక్ష చేస్తున్నాడంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి అరాచకాలు ఇంకా నశించలేదు. రాబోయే కాలంలో ఎస్సీల్ని, మైనార్టీల్ని, బీసీల్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వాల మీద అసభ్య పదజాలంతో, అసభ్య కుట్రలతో మళ్ళీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి యొక్క నియంత పాలన మనం చూసాము. ఈ రాష్ట్రంలో ఏ ప్రజా సంఘానికి కానివ్వండి, దళిత సంఘానికి కానీ, ప్రతిపక్ష పార్టీలకు కానీ మాట్లాడే హక్కు లేకుండా, రోడ్డు మీద తిరిగే స్వేచ్ఛ లేకుండా చేసిన వ్యక్తి ఈ 75 సంవత్సరాల్లో ఎవరైనా ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి. ఆడపిల్లలు ఎంతగా అవమానపరిచాడు, సొంత కుటుంబ సభ్యుల్ని నీచంగా మాట్లాడి రాజకీయాల కోసం ఒక అచ్చిని అడ్డం పెట్టుకొని ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో దళితుల భూములు లాక్కొని వాటిలో సహజ వనరులను దోపిడీ చేసింది నువ్వు కాదా జగన్మోహన్ రెడ్డి? ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలకు భూములు ఉండకూడదని చెప్పి లక్షల ఎకరాల భూముల్ని లాక్కుంది నువ్వు కాదా జగన్మోహన్ రెడ్డి? ఈ రాష్ట్రంలో ఎస్సీ పిల్లలు చదవకూడదని చెప్పి, ఎస్సీలు ఆర్థికంగా ఎదగకూడదని చెప్పి, ఎస్సీలకి భూములు ఉండకూడదని చెప్పి, ఎస్సీలకి ఉన్న 27 పథకాలని రద్దు చేసింది నువ్వు కాదా జగన్మోహన్ రెడ్డి? ఏదో
రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి పిడేలు వాయించుకుంటున్నట్టు నువ్వు రాష్ట్రంలో ఇంత ఘోరాతి ఘోరాలు నేరాలు జరుగుతున్నా కానీ నువ్వు రాజ్మహల్ నుంచి బయటికి రాకుండా అక్కడే నువ్వు విందులు విలాసాలతో అనుభవిస్తూ ఈరోజు నీ పదవి పోయేపటికి పదవి వేరే వాళ్ళ చేతులకి వెళ్ళిపోయేపటికి ఆ వేదన తట్టుకోలేక బయటకు వచ్చి బేలగా మాట్లాడుతూ అలాగే జనాలకి ఏదో సానుభూతి కలిగే విధంగా నువ్వు చేస్తున్న నాటకాలన్నింటినీ మేము గమనిస్తూనే ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి, ఇప్పటికైనా నువ్వు బుద్ధి తెచ్చుకో. ఈ అరాచకాలకి గుణపాఠం సమతా సైనికులు మాకు చెప్తుంది. నువ్వు చేసిన ప్రతి దళితుల మీద చేసిన ప్రతి నరమేధానికి నీతో సమాధానం చెప్పిస్తాం. అలాగే ఈ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే గత ప్రభుత్వ హయాంలో దళితుల హత్యలు జరిగినాయో, దళితుల భూములు లాక్కున్నారో, దళితుల సబ్ప్లాన్ నిధులను మళ్లించారో వాటన్నిటి మీద శ్వేతపత్రం విడుదల చేయాలి. వాటన్నిటి మీద సిట్టింగ్ జడ్జి మీద విచారణ జరిపించాలి. అట్లాగే ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి కాపాడ వైసీపీ ప్రభుత్వంలో అక్రమంగా నిర్బంధించి కేసులు పెట్టి వేధించారని రెడ్డి గౌతమ్ గత ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. కూటమి ప్రభుత్వం తనకు న్యాయం జరిగేలా చూడాలని, రక్షణ కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బుధవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో విశాఖపట్నం జిల్లా చోడవరం నివాసి రెడ్డి గౌతమ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడారు. 2019లో జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తనను కక్షపూరితంగా నిర్బంధించి తన ఆస్తుల్ని లాక్కోవాలని ప్రయత్నించారని, కేసులు పెట్టి హింసకు గురి చేశారని తెలిపారు. 2019లో తనపై అక్రమంగా కేసులు పెట్టినప్పుడు లాయర్ రవితేజ న్యాయ పోరాటం చేశారని, ఆ క్రమంలో రెడ్డి గౌతమ్ కేసులో పౌర హక్కుల ఉల్లంఘన జరిగిందని అప్పటి హైకోర్టు వ్యాఖ్యానించిందని తెలిపారు. అరాచక పాలన సాగించిన జగన్ నేడు ఢిల్లీ వెళ్లి ధర్నాలు చేయడం హాస్యాస్పదంగా ఉందని తెలిపారు. కూటమి ప్రభుత్వం తనకు రక్షణ కల్పించి న్యాయ సహాయం చేయాల్సిందిగా కూటమి ప్రభుత్వాన్ని కోరారు. రవితేజ గారు ఒక్కరో ఇతని పక్షాన్ని నిలబడి పోరాటం చేసి ఈ బాధితునికి న్యాయం చేశాడు అనమాట. అయితే దానిలో హైకోర్టు జడ్జి గారు రాకేష్ కుమార్ గారు డైరెక్ట్ చెప్పారనమాట, జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ గా మీరే రాజ్యాంగ విచ్ఛిన్నం చేస్తున్నారు, ఇది నేను రికార్డ్ చేస్తాను అంటే జగన్మోహన్ రెడ్డి అప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళి ఆ కేసు సుప్రీంకోర్టులో నడుస్తుంది ఆ కేసు, దాన్ని ఓపెన్ చేసి నేను అలా చేయలేదు అని ఆయన చెప్పుకోవాలి. ఇంకోటి ఏంటంటే 2019 నుంచి 24 వరకు ఈ 5 ఏళ్ల పాలనలో రాజ్యాంగ విచ్ఛిన్నం అని జరగని వ్యవస్థ అంటూ ఏదీ లేదు. ఎన్విరాన్మెంటల్ నాశనం చేశారు, ప్రతి ప్రభుత్వ వ్యవస్థను అన్నింటినీ నాశనం చేశారు. ఈ రోజు ఢిల్లీకి అవుట్ సోర్సింగ్ దానిలో కిడ్నాప్ చేశారండి. నేను ఎక్కడ ఎవరితో డబ్బులు తీసుకోలేదు, కానీ అక్కడ వైజాగ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం అమల్లోకి వచ్చి ఉంటే ప్రజల ఆస్తుల్ని దోచుకుని ఉండేవారని ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడి. అనాలోచితంగా ఈ చట్టాన్ని తీసుకువచ్చారన్న చంద్రబాబు, ల్యాండ్ టైటిలింగ్ అనేది లోపభూయిష్టమని ఆగ్రహం. ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ తల్లికి వందనం ఇస్తామని మంత్రి నారా లోకేష్ స్పష్టీకరణ. తల్లికి వందనం పథకానికి విధి విధానాలు రూపొందిస్తున్నట్లు వెల్లడి. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో చదివే వారందరికీ వర్తిస్తుందని స్పష్టీకరణ. టీడీపీ నేత బుద్దా వెంకన్న ఆధ్వర్యంలో కాళికాదేవి, చంద్రబాబు ఫ్లెక్సీలతో ఊరేగింపు కార్యక్రమం. మాజీ సీఎం జగన్ అవినీతిపై రాష్ట్రపతి, ప్రధాని, సీబీఐకి ఫిర్యాదు చేస్తున్నామని వెల్లడి. వెంటనే విచారణ చేసి జగన్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్. పశ్చిమంలో 72 అడుగుల మట్టి గణపతి భారీ విగ్రహ ఏర్పాటుకు ఘనంగా శంకుస్థాపన నిర్వహణ. పాల్గొన్న ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు. వినాయక చవితి మట్టి ప్రతిమల్ని వాడి పర్యావరణాన్ని కాపాడుకోవాలని వివిధ నేతల వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.